అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకులు మన క్షేత్రంలో స్వామివారికి కార్తీక మాసం అత్యంత వైభవపేతంగా ప్రారంభించబడి ఇవాళ 3వ వారం జరుగుతోంది. భక్తులందరూ కూడా తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి స్వామివారి దర్శనం కోసం దర్శనమని ఎదురు చూస్తుండగా గోవు దర్శనం అయిన తర్వాత స్వామివారి దర్శనం అనేటువంటిది జరిగింది. ఈ స్వామివారిని 3వ సోమవారం స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలని కూడా భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా నిర్వర్తించుకుంటూ ఉన్నారు. అలాగే ఇవాళ ఎవరైతే శివుడు దర్శనం చేసుకుని ఉపవాస దీక్షలు చేస్తూ నష్టం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం ఎవరైతే చేస్తారో పొద్దున్నకి సాయంత్రం దాకా ఉపవాసం నుండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత ఎవరైతే భోజనం చేసి స్వామివారి యొక్క నామస్తం చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి మోక్షాన్ని కలిగిస్తారని మనకి పురాణాల ద్వారా తెలిసేటువంటి విషయం. అలాగే ఇవాళ కార్తీక దామోదరుడికి ప్రీతికరమైనటువంటి సాగ్రామదానాలు, దీపదానాలు, శివదానాలు కూడా నిర్వర్తించుతూ ఉంటారు. అలాగే ఇళ్ల దగ్గర 2వ వారం పౌర్ణమి కుదరినటువంటి వ్యక్తుల్లో ఇబ్బంది వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా కేదారేశ్వర వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలన్నీ కూడా భక్తి శ్రద్ధతో ఆచరించుకుంటూ ఉంటారు. అలాగే ఇవాళ చాలా విశేషమైనటువంటిది దీపారాధన కార్యక్రమం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో తోటి వారికి ఇబ్బంది లేకపోయినటువంటి వ్యవహారంగా దీపారాధన చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తారని చెప్పేసి మరి పురాణాల ద్వారా తెలిసిన విషయం. కావున భక్తులందరూ కూడా తోటి భక్తులకు ఇబ్బంది లేకుండా మీ దర్శనాలు చేసుకుంటూ దీపారాధనాలు కార్యక్రమాలు చేసుకుంటూ స్వామివారి అపారమైనటువంటి కృపాకటాక్షాలను పొందాలని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.